మాలలను అన్ని రాజకీయ పార్టీలు తక్కువగా అంచనా వేయడం సరికాదన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎస్సీ వర్గీకరణ విషయంలో జ్యుడిషియల్ కమిటీ వేస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. వర్గీకరణ విషయంలో తాము అందరం పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామన్నారు వివేక్ వెంకటస్వామి. సమీకరించు, బోధించు, పోరాడు అనే నినాదంతో మాలలు ఉద్యమించాలన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. హైదరాబాద్ ఎబిడ్స్ లో నిర్వహించిన మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు కేసు, మాలల ఐక్యతకు సంబంధించిన విషయాలపై చర్చ జరిపారు నేతలు. ఇంపార్టెంట్ విషయము మీరందరూ కూడా ఒప్పుకోవాలి. ఈ రోజు అందరు పొలిటికల్ పార్టీ ఎందుకు మాలలను లైట్ తీసుకుంటున్నారు, ఎందుకు వాళ్ళు మాలలను అంత అరే వీళ్ళు శక్తివంతంగా ఉన్నారు, వీళ్ళను మనం గౌరవించాలని చెప్పి ఎందుకు ఆలోచిస్తలేరు? అందరు కూడా ఇదే అనుకుంటున్నారు. ఏమని, అరే మాలల సంఖ్య చాలా తక్కువన్నది, వీళ్ళు ఏమి చెయ్యరు, వీళ్ళు బయటికి రారు, వీళ్ళకు దమ్ము ధైర్యం లేదని చెప్పి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఎట్లనే అనుకుంటారు. మీరు మా సమస్యను ఎందుకు మాట్లాడతలేరు, మా సమస్యల గురించి అని చెప్పి ఎవరన్నా పోయినరా మీరు చెప్పండి. లేదు, సో మీరు పోనప్పుడు ప్రెషర్ లేనప్పుడు ప్రజాప్రతినిధుల మీద వాళ్ళు ఎక్కడ ముందుకు వస్తారు? ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈ విషయాన్ని గుర్తించి అరే నిజంగానే అందరు కూడా ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏదైతే ప్రొపగండా చేసినారో 80% వరకు మేమే ఉన్నాము, మాలాస్ అందరు కూడా మా ఉద్యోగాలు తీసేసుకున్నారు, మా పోస్ట్ తీసుకున్నారని చెప్పి వాళ్ళు గట్టిగా అన్ని చోట్ల కూడా చెప్పగలిగినారు. కానీ మనం ఇక్కడ నేను చెప్తున్నామా, ఈ హైదరాబాద్ ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇంతేమంది ఉండరా మాలలు? మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. అసలు మీ మీద ఉంది ఈ రెస్పాన్సిబిలిటీ. ఎవరు చేయగలుగుతారా? నిజంగా ఊర్లలో పోతే బీద మాలోడు ఉన్నా కానీ ఆయన చేయగలుగుతారా? మన ఎంప్లాయీసే చేయగలుగుతారు. మీరే ప్రెజర్ పెట్టగలుగుతారు, మా మీద కూడా ప్రెజర్ పెట్టేది మీరే. కానీ మీరు ఎక్కువ సంఖ్యలో రాకుంటే మనం ఫెయిల్ అవుతాం. సమీకరించు, బోధించు, పోరాడని దాని స్ఫూర్తిగా మన అందరం ఏకం కావాలి. దయచేసి ఇప్పటికైనా కూడా ఎందుకు ఈరోజు ఉద్యోగస్తులను పిలిచినామంటే ఆ ఫలాలను తింటున్నాం మనం. ఈరోజు నేను ఇక్కడ ఉన్నా అంటే వారి యొక్క ఆశీర్వాదం. కాకా గారిని మనం ఎంతో గొప్పగా గౌరవించుకుంటాం, కాకాని పిలుచుకునే వాళ్ళం. సో ఇంత చక్కటి అవకాశం కల్పించిన మనకు అంబేద్కర్ ఇచ్చిన ఫలాలను మనం ఈరోజు ఆస్వాదిస్తున్నాం. కానీ పే బ్యాక్ టు ద సొసైటీ వారు ఏదైతే చెప్పిందో అది మనం పాటించలేకపోతున్నాం. అందుకనే మేము ఉద్యోగస్తులను కలిసి పోలీసులో ముందుగా రియాక్ట్ టీం అని ఫామ్ చేసి ప్రతి జిల్లాలో ఈ ఎన్ని సంఘాలు ఉన్నాయంటే అన్ని సంఘాలు ఉన్నాయి. మన దాంట్లో మేధావులు ఎక్కువ ఉంటారు కదా, అదే వచ్చింది బాధ. వారిని ఒక తాటికి తేవాలంటే కష్టం. నేనంటే గొప్ప, వివేకానంద అంటే గొప్పనా నాకంటే, లేకుంటే సర్వే గొప్పడా నాకంటే, లేకుంటే బాలరాజు గొప్పడా, రవీంద్ర గొప్పడా అనే మన ఈ భావన, ఈ థాట్ అనేది తీసేయాలి. మనల్ని కార్నర్ చేసిండు. కార్నర్ అంటే భయంకరమైన కార్నర్. మనకు తెలుస్తలేదు సోదరులారా, మన భవిష్యత్తు తరాన్ని మాత్రం చాలా పెద్ద పెట్టవుతుంది. అందుకనే అన్నగారు, వివేకానంద గారు మా అందరినీ, ఎమ్మెల్యేస్ అందరినీ కూడా ఒక థాట్ మీద తీసుకొచ్చింది. కానీ ఇంకా వాళ్ళు కొంచెం వెనక ముందు భయపడుతున్నారు. బట్ నేను అన్నతో ఉన్నాను, మీరు కూడా మాతో ఉండండి. తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని మీరు కానీ గ్రామాలలో అందరినీ మేలుకొల్పి తోటి ఉద్యోగులను అందరినీ ఒక్క తాటి మీద తీసుకురాకుండా మాత్రం చాలా ప్రమాదకరంలో పడుతుంది. ప్రతి జిల్లాలో డిపార్ట్మెంట్ పరంగా మాల ఎంప్లాయీస్ గుర్తించి మెంబర్షిప్ గా తీసుకొని 500 పెడదామా, లేకపోతే 1000 రూపాయలు పెడదామా, ఎంత పెడదాం, లేకపోతే రైట్ మెంబర్షిప్ ఏం చేద్దాం అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మినిమం అయితే 500 రూపాయలు వచ్చి నేను అనుకుంటున్నాను. తర్వాత ప్రతి జిల్లాలో అన్ని దగ్గర ఒక 7 మాల సంఘాలు ఉన్నాయి. ఈ మాల సంఘాలు అన్నింటిని కూడా పిలిపించి ఈ మన ఎంప్లాయీస్ పిలిపించి ఒక యూనిటీ చేసి వాళ్ళందరినీ కూడా మాల పనులు చెప్పేసి ఈ నవంబర్ 10వ తారీఖున మాల బలాన్ని, మాల బల ప్రదర్శనని బహిరంగ సభకి మన ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఒక డిస్కస్ చేసుకుందండి. అదేవిధంగా ఇది కూడా ప్రతి జిల్లాలో మాల ఎంప్లాయీస్ అనేది ఒక మీటింగ్ ఈ నవంబర్ 10వ తారీఖు లోపలనే అన్ని జిల్లాల్లో, ఈ 33 జిల్లాల్లో మీటింగ్ పెట్టుకోవాలి కూడా మనం చర్చించుకుందండి. అదేవిధంగా అందరూ చెప్పారు, మన మాల ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే గుర్తించి ఆ మాల ఎంప్లాయీస్ ఎదుగుదల ఏ విధంగా మనం ప్రోత్సహించాలి అని. కానీ ఆ మాల ఎంప్లాయీస్